Okay, hi friends, welcome back to our YouTube channel Technology Classes friends. Okay friends, ఈ రోజు మీకు ఒక మంచి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మనకి ఈ రోజు మన దగ్గర ఏంటంటే టాటా కంపెనీ నుంచి మనకి ఎక్స్పర్ట్ అనేవాళ్ళు మనకి అవైలబిలిటీలో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఏంటంటే సో వాళ్ళ మాటల్లోనే మనం విందామన్నమాట. సో ఇప్పుడు ఆ పాలసీస్ ఏంటి అండ్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న పాలసీలో ది బెస్ట్ పాలసీ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తామని అంటున్నారు. సో ఇప్పుడు ఆ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఓకే మనకి చాలా కంపెనీస్ ఉంటే సో మనకి ఇక్కడ ఇప్పుడు టాటా కంపెనీ గురించే నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నాను ఈ వీడియోలో అంటే సో మనకి టాటా కంపెనీ అనేది వచ్చేసి మంచి ట్రస్టెడ్ కంపెనీ అండ్ ఏంటంటే ఓకే సో మనకి తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క సెక్టార్లో కూడా టాటా కంపెనీ వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే లైక్ ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే స్టడీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సెక్టార్లో వాళ్ళు అడుగు పెట్టని సెక్టార్ అంటూ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు లేదు. సో అండ్ ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అన్ని సెక్టార్స్లో కూడా. ఓకే సో అలాగే వాళ్ళకి ఓకే సో ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా వచ్చారు. సో అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అన్నమాట. సో దాంట్లోనే ఏంటంటే ఒక మంచి ప్లాన్ గురించి మీకు ఇవాళ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇంకా నేను సోది చెప్పకుండా డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడించి మీకు ఒక మంచి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అలాగే ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానం నచ్చినట్టయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. సో దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే సో అంటే మీకు డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను అన్నమాట. నా మెయిల్ ఐడి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. హలో, నేను టాటా కంపెనీ అడ్వైజర్నండి. సో ఇప్పుడు డిస్కస్ చేసే ప్లాన్ పేరు ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. దీంట్లో ప్లాన్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ క్రిటికల్ ఇన్లెస్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ప్రీమియం పేమెంట్ ఆప్షన్ సార్. ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్లో సింగిల్ పే, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే. అంటే ఈ ప్లాను సింగిల్ పే అయినా పే చేయొచ్చు, లిమిటెడ్ పే అయినా పే చేయొచ్చు, రెగ్యులర్ పే అయినా పే చేయొచ్చు. ఓకే అంటే ఓకే ఇప్పుడు ఆ మూడింటికి డిఫరెన్స్ ఏంటండి? అంటే సింగిల్ పే అంటే ఏంటి, లిమిటెడ్ పే అంటే ఏంటి, రెగ్యులర్ పే అంటే ఏంటి? అంటే నా కోసం కాదు, సో మా వీడియో చూస్తున్న వ్యూవర్స్ కోసం అన్నమాట ఈ క్వశ్చన్. చెప్పండి మేడం. ఓకే, సింగిల్ పే అంటే ఏంటంటే పాలసీ మొత్తం ఒకేసారి సింగిల్గా పే చేసేసుకుని తీసుకోవడం. లిమిటెడ్ పే అంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం. రెగ్యులర్ పే అంటే మంత్లీ పే చేయడం. ఓకే ఇక్కడ సింగిల్ పే అంటే ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సింగిల్ పే అంటే ఏంటంటే మనం మొత్తం వచ్చేసి ఒక్కసారి మాత్రం కడితే చాలు, అంతే కదండి? అంతే. ఓకే సో ఈ పాలసీ ప్లాన్ అనేది 24,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. సో 24,000 నుంచి మనం ఎంత దాకా అయినా తీసుకోవచ్చు. 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh ఎక్సెట్రా. సపోజ్ స్టార్టింగ్ 24,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసరికి 12 yearsకి ఉంటుంది. సో దీంట్లో ఆప్షన్స్కి వచ్చేసరికి 5, 7, 8, 9, 10, 11, 12 years కనుక మనం ప్రీమియం పేమెంట్ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. అదే సపోజ్ 5 years, 6 years అలా పెట్టారనుకోండి, ఇంట్రెస్ట్ అనేది తక్కువ రేట్ రావడం జరుగుతుంది. అది నెక్స్ట్ స్టెప్లో మీకు మళ్ళీ నేను చూపిస్తాను. సో మ్యాక్సిమం వచ్చేసరికి 12 years తీసుకుంటేనే ప్రీమియం పేమెంట్ టర్ము, దీంట్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. అలాగే పాలసీ టర్మ్, ఈ ప్లాన్ అనేది 12 years పే చేస్తారు. 1 year ఏమో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ టర్మ్లో 1 year వెయిటింగ్ పీరియడ్, అంటే 12 years పాలసీ
మీరు ప్రీమియం కట్టే 12 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్. మీకు 14th ఇయర్ నుంచి ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాము. ఇన్కమ్ టర్మ్, ఇక్కడ ఇన్కమ్ టర్మ్ ఏంటి అంటే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ కావాలా, 30 ఇయర్స్ కావాలా, 35 ఇయర్స్ కావాలా, ఎండింగ్ వచ్చేసరికి 35 ఇయర్స్. అంటే మనకి 35 సంవత్సరాల వరకు ఇన్కమ్ కావాలా, 30 సంవత్సరాలు కావాలా, 25 కావాలా, 20 కావాలా, అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇన్కమ్ కావాలో అన్ని సంవత్సరాలు ఇవ్వడం జరుగుద్ది. సపోజ్ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటారనుకోండి, ఆయనకి 35 ఇయర్స్ ఇన్కమ్ టర్మ్ పెడితే ఆయనకి 65 వచ్చే వరకు కూడా ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మోడ్స్ ఉన్నాయి. ఇన్కమ్ మోడ్స్లో ఏంటంటే యాన్యువల్ మోడ్, మంత్లీ మోడ్. యాన్యువల్ మోడ్ అంటే ఒకసారి కడతారు, సంవత్సరానికి ఒకసారి కడతారు. మంత్లీ మోడ్ అంటే ఎవ్రీ మంత్ పే చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే రైడర్ ప్యాకేజెస్. రైడర్ ప్యాకేజెస్లో బేస్ ప్యాకేజ్. ఓకే మేడం, ఇక్కడ మాకు రైడర్ ప్యాకేజ్ అంటే ఏంటి ఒకసారి బ్యాక్ వెళ్ళి చెప్పండి ఒకసారి. రైడర్ ప్యాకేజ్ అంటే ఏంటి? ఫస్ట్ బేస్ ప్యాకేజీలో మనకి ప్రీమియం ఎంత, ఏంటి, ఎంత వస్తుంది, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది, ఇవన్నీ రైడర్స్ ప్యాకేజీలో డీటెయిల్స్ వస్తాయి. బేస్ ప్యాకేజీలో ప్రీమియం ఎంత వస్తుంది, ఎంత కట్టాము, ఎప్పుడు రిటర్న్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనే మొత్తం డీటెయిల్స్ బేస్ ప్యాకేజీలో ఉంటుంది. ప్రీమియం ప్యాకేజ్, ఈ ప్రీమియం ప్యాకేజీలో ఏంటంటే రైడర్స్ వస్తాయి. ఈ రైడర్స్ అంటే ఏంటంటే టర్మ్ బూస్టర్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసేబిలిటీ, క్రిటిక్ కేర్ ప్లస్ హాస్పీ కేర్. ఇవన్నీ ఏంటంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకునే బెనిఫిట్స్. సో వీటిల్లో కస్టమర్కి సంబంధించిన యాక్సిడెంట్ అయిందా, లేకపోతే యాక్సిడెంట్లుగా వాళ్ళకి ఒక ఆర్గన్ డ్యామేజ్ అయిందా, లేకపోతే క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, హాస్పీ కేర్ కావాలా, ఇవన్నీ హాస్పిటల్ బెనిఫిట్స్లో ఎక్స్ట్రా రైడర్స్ యాడ్ చేసుకుంటే ఈ రైడర్ బెనిఫిట్స్ కూడా ఈ పాలసీలో ఉంటుంది. దీనికి ఏ రైడర్కి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఉంది. టర్మ్ బూస్టర్ అనే రైడర్. అదే ఓకే, మాదొక చిన్న డౌట్ అండి. ఓకే, మాకు రైడర్స్ అదే ఓకే, ఇక్కడ మాకు రైడర్స్ మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు అన్ని రైడర్స్ కావాలని మేము యాడ్ చేసుకుంటే మాకు ఏమైనా ప్రీమియం ఏమైనా కాస్ట్ పెరుగుద్దండి? ఏమన్నా పెరుగుతుంది. అన్ని రైడర్స్ ఆప్షన్స్ పెట్టుకుంటే ప్రీమియం కాస్ట్ అనేది పెరుగుతుంది. ఏ రైడర్కి రైడర్స్ ఏమీ వద్దు, మాకు ఓన్లీ ప్రీమియం ఇంట్రెస్టే కడతాం అనుకుంటే మీకు ప్రీమియం అమౌంట్ తగ్గుతుంది. ఓకే, దీంట్లో వచ్చేసరికి 14th ఇయర్ నుంచి 12 సంవత్సరాలు కడతారు. 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ అని మెన్షన్ చేశాం కదా. 14th ఇయర్ నుంచి ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఎంత వస్తుంది ఇన్కమ్ అంటే 28,994 రూపాయలు చొప్పున. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 14/48 అని ఉంది కదండి. అంటే 14/48 అంటే ఏంటంటే మనం అక్కడ వచ్చేసి ఇప్పుడు ఆ ప్రీమియం తీసుకునే వ్యక్తి యొక్క ఏజ్ 34 అని రాసాము. అవును. ఓకే, 34 అని రాస్తే ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి 34 నుంచి ఏంటంటే 12 ఇయర్స్ కడతాడు డబ్బులు. 13th ఇయర్ వెయిటింగ్ పీరియడ్ 14th నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు 34 + 14, 34 + 14 అంటే 48. సో ఇప్పుడు ఆ వ్యక్తికి 48 ఇయర్స్ వచ్చినప్పుడు నుంచి ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, అంతే కదండి? అంతే. అలా ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటే మనం 35 ఇయర్స్ రైడర్స్ పెట్టాం కదా. సో 81 ఇయర్స్ వరకు వస్తుంది. వాళ్ళు కట్టే అమౌంట్ ఎంత అవుతుందంటే సంవత్సరానికి 24,000 రూపాయలు చొప్పున అమౌంట్ కడుతున్నారు కదా. అది వచ్చేసరికి 2,88,000 రూపీస్ అవుతుంది. సో కంపెనీ ఇచ్చే ఇంట్రెస్ట్ ఒక 10 lakhs ఉంటుంది. వీళ్ళు కట్టేది మొత్తం టోటల్ యాడ్ చేసుకుని ఈ 13 lakhs రూపీస్ బెనిఫిట్ ఉంటుంది ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి 81 ఇయర్స్ వరకు వస్తుందని చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఏంటంటే ఇప్పుడు 75 ఇయర్ అప్పుడు చనిపోయాడు అనుకుందాం. సో మరి అప్పుడు 76 నుంచి మరి ఏంటంటే ఇప్పుడు 81 ఇయర్స్ వరకు రావాల్సి ఉంటుంది కదా, అది ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ ఇస్తే ఇప్పుడు ఆ బెనిఫిషియరీ వేరే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళ నామినీకి ఇస్తారు. వాడికి ఏదైనా రిస్క్ జరిగి చనిపోతే వాళ్ళ నామినీకి ఇస్తారు. అలా 3 generations వరకు ఈ పాలసీ జనరేట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద ప్రింట్ అయ్యి వచ్చినట్టు ఒక ఇప్పుడు ఆ 81 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఆ మనిషి ఉన్నా లేకపోయినా సరే కంటిన్యూ అవుతుంది అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఆ 81 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఒకవేళ. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఆ మనిషి బతికే ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 82 ఇయర్లో ఉన్నాడు ఆయన ఇంకా. మరి అప్పుడు ఏంటి?
పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఆయన క్లోజ్ ఉన్నా అయిపోతే మళ్ళీ ఇంకా లేకపోయినా కొత్త పాలసీ మళ్ళీ తీసుకోవడమే. కొత్త పాలసీ తీసుకుంటాం. 81 వరకే ఉంది, 81 వరకే ఆయనకి ఈ లోపల రిస్క్ జరగకుండా ఉంటే, రిస్క్ జరిగితే నామినీకి వస్తుంది. ఓకే. సో అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి. ఓకే అంటే ఇప్పుడు మా వాళ్ళందరి కోసం అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పాలసీ కట్టాను. సో నేను ఒక 5-6 ఇయర్స్ కట్టాను. ఓకే, ఇప్పుడు ఆ కట్టిన అమౌంట్లోంచి నేను ఏమన్నా లోన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇది సేవింగ్ పాలసీ కాబట్టి దీంట్లోకి లోన్ ఇవ్వరు. ఓకే, సేవింగ్ పాలసీకి అయితే ఉండదు, టర్మ్ పాలసీకి అయితే ఉంటుంది. టర్మ్ పాలసీకి అయితే ఉంటుంది. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కింద టర్మ్ చూపించుకోవచ్చు అంటే పాలసీలో కూడా లోన్ అంటూ ఇవ్వరు. దాంట్లో ఏంటంటే 5 ఇయర్స్ తర్వాత ఒక 2 ప్రీమియమ్స్ ఉంచి మిగతా అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లోన్లు అయితే రావు పాలసీల మీద. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు నాకు ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ ఏంటంటే, సో అంటే ఇప్పుడు దీని మీద వచ్చే వాటితో లోన్ ఉండదు కాబట్టి, సో దీనికి వడ్డీ కూడా వస్తుంది అన్నమాట, మనకి యాడ్ అయ్యి వస్తుంది కదండి. యాడ్ అయ్యే వస్తుంది. 2,88,000 మీరు కట్టే ప్రీమియం అయితే వాళ్ళు ఇచ్చేది 13 lakhs. అంటే ఇప్పుడు మీరు కట్టింది 3 lakhs అయినా 10 lakhs రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మేడం గారు చెప్పింది మనందరికీ నచ్చినట్టు అనిపిస్తుంది. సో ఓకే అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో అలాగే ఏంటంటే మీరు ఏదైనా ఒక పాలసీ తీసుకునే ముందు ఏంటంటే 1-2 సార్లు ఆలోచించి ఇప్పుడు ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు దాన్ని ఇప్పుడు ఆ పాలసీ అమౌంట్ని వాళ్ళు రీపే చేస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకుని కట్టాలన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఆలోచించుకుని మంచి డెసిషన్ తీసుకుంటారని ఆలోచిస్తున్నాను. అండ్ ఏంటంటే మనకి డిస్క్రిప్షన్లో మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా డౌట్ వస్తే కనుక మీకు ఆ డీటెయిల్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇంకా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.